హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింత చిగురుతో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ సమ్మర్లో దొరికే చింత చిగురుతో ఒకసారి ఇలా పులిహోర చేసి చూడండి. లంచ్ బాక్స్ కానీ టిఫిన్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు. హెల్తీ కూడా. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అంతా యాడ్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు, అలాగే పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అన్నీ కూడా ఈ విధంగా అన్నీ యాడ్ చేసి ఇవంతా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ వేరుశెనగ గింజలని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కమ్మగా ఉంటాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం నేను పల్లీలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేశాను. మీకు పల్లీలు ఇష్టం లేకపోతే జీడిపప్పులైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇవంతా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక నేను పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఎండుమిర్చి అనేది ఫ్లేవర్ కోసం ఒక 2 మధ్యలోకి తుంచుకొని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా ఇవి కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఈ పోపు అంతా మాడనివ్వకుండా చూసుకోండి. మాడితే కనుక అస్సలు బాగోదు. ఇవంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్, అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల పులిహోర ఏ పులిహోరలకైనా కూడా ఇంగువని యాడ్ చేస్తే మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇక్కడ నేను చింత చిగురు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ చింత చిగురు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను వేడి రైస్ ఆల్రెడీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత రైస్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకుందాము. రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు బాస్మతితో అయినా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ని కూడా యాడ్ చేసేసి ఈ రైస్లో మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని రైస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్లో పెట్టద్దు. స్టవ్ ఆపేసుకొని ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్తో పుల్ల పుల్లగా పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్కి ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళైనా కూడా మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్లో దొరికే చింత చిగురుతో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీ చింత చిగురు పులిహోర రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.